అంత మోసం చేయడం సానా తప్పండి. పాపం ఆ బుజ్జుదాన్ని అట్టుకుని అంత భయపెట్టేస్తారా? కొంచెమైనా ఉండాలి కదండి. దగా దగా అబ్బా, మళ్ళా నీ మైండ్లోని నరం లైన్లోకి వచ్చినట్టుంది అబ్బాయి. ఇంతకీ మోసం ఎవరికి జరిగిందమ్మా? ఒక పిల్లుందిలే, ఏదో సరదాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అట్ట ఎట్ట చేస్తారు అసలు చెప్పు? పిల్లనేం చేశారమ్మా? తప్పు కదా. పిల్లనేం కాదబ్బాయి, నీకెప్పుడు పిల్లగోలే. నేను చెప్పేది పిల్లి గురించి, ఆ పిల్లికి జరిగిన అన్యాయం గురించి. పిల్లికి అన్యాయం ఏందమ్మా? అసలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. మరేం పర్లేదు కానీ ఆ పిల్లిని సేవ్ చేయడానికి వెళ్దాం పదా. సోషల్ మీడియా అంటేనే వీడియోల వెల్లువ. రకరకాల వీడియోలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని మాత్రం నవ్వులు తెప్పించి గుర్తుండిపోతాయి. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. ఇంకొన్ని వావ్ అనిపించేలా అద్భుతంగా ఉంటాయి. చాలా వరకు నవ్విస్తాయి. ఈ ఫన్నీ వీడియోలు చూసిన తర్వాత కాసేపు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటి యజమాని ఓ పిల్లికి సంబంధించిన వీడియో లక్షల మందిని నవ్విస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనో లేకపోతే సైలెంట్ గానో అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి దూరుతాయి పిల్లులు. అట్టా వచ్చిన పిల్లులు ఇళ్లలో ఉండే పాలు ఇంకా ఏమైనా తినుబండారాలు ఉంటే కానిచ్చేస్తాయి. కానీ ఈ వీడియోలో పిల్లి మాత్రం టామ్ అండ్ జెర్రీ షోలో జెర్రీ చేతిలో విలవెల్లాడిపోయినట్టయింది దాని బతుకు. మరోసారి ఆ ఇంటిలోకి రావాలంటేనే భయపడిపోయేలా ఉంది. ఓ వ్యక్తి ఇంటి డోరు వెనుక దాక్కుని ఉంటాడు. పిల్లికి అది తెలియదు. ఆ పిల్లి మెల్లగా ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఓ లుక్కు వెనక్కు ఇచ్చింది. అంతే, తలుపు వెనక ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. సడన్ గా వెనక్కు తిరిగి బయటికెళ్ళిపోదాం అనుకుంటుంది పాపం. కానీ అంతలోనే ఆ వ్యక్తి డోర్ క్లోజ్ చేసేశాడు. ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయిందా పిల్లి. ఆ పిల్లి భయంతో వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బయటికెళ్లే దారి మాత్రం కనిపించదు. దాంతో ఆ గదిలోనే భయంతో అటూ ఇటూ పరుగులు తీసింది. ఆ వ్యక్తి దాన్ని ఇంకాస్త టెన్షన్ పుట్టించినప్పుడు పిల్లి ఉరుకులు నవ్వించేలా ఉంటాయి. కానీ ఆ పిల్లిని చూస్తే ఓ మూలన మనకు అయ్యో పాపం బుక్ అయిపోయిందిగా అనిపిస్తుంది. ఈ 19 సెకన్ల ఫన్నీ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేశారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ పిల్లి ఇంకోసారి పిలిచినా రాదని ఒకరు, పాపం ఆ పిల్లిని మోసం చేస్తారని మరొకరు ఫీలింగ్ ఈమోజీలతో కామెంట్స్ చేశారు. జంతు ప్రేమికులు మాత్రం ఈ వీడియో జీవహింస కిందకే వస్తుందని అంటున్నారు.